మన మిల్కీవే గెలాక్సీలో ఉండే ఏలియన్స్ మన భూమిని ప్రతిరోజు ఒక టెలిస్కోప్ సహాయంతో చూస్తూ ఉండొచ్చు. లైక్ 4 to 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్లానెట్స్ నుండి. అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పటికైనా మన భూమిని చేరుకోవాలని పగలు రాత్రి కష్టపడుతూ ఉండొచ్చు. వాళ్ళలానే మనం కూడా ఇలా వేరే సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ ని క్లియర్ గా చూడగలమా? దీని గురించి తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. నార్మల్ గా మనం వేరే సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ ని ఒక చిన్న డాట్ లాగా చూడగలం. ఒకవేళ డాట్ లాగా కాకుండా ఇలాగా చూడాలి అంటే లైక్ క్లౌడ్స్, కాంటినెంట్స్ ఎక్సెట్రా, అది సాధ్యపడుతుందా? దీనికి సమాధానం ఎస్, ఇట్స్ పాసిబుల్. బట్ మనకి చాలా పెద్ద మిర్రర్స్ ఆర్ లెన్స్ అనేది కావాల్సి వస్తుంది. అంత పెద్ద లెన్స్ ఆర్ మిర్రర్స్ ని తయారు చేయాలి అంటే ఇంపాసిబుల్. కానీ మన యూనివర్స్ లో ఇలాగా చూడడానికి చాలా వేస్ అనేవి ఉన్నాయి. లైక్ గ్రావిటేషనల్ లెన్సింగ్. మన యూనివర్స్ లోనే చాలా పెద్దగా ఉండే ఆబ్జెక్ట్స్ లైక్ గెలాక్సీ క్లస్టర్స్ ఆర్ స్టార్ క్లస్టర్స్ అనేవి చాలా బరువు ఉంటాయి. కాబట్టి అవి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో ఒక కర్వ్ ని తీసుకొస్తాయి. అప్పుడు దాని వెనక ఉండే ఆబ్జెక్ట్స్ యొక్క లైట్ అనేది బెండ్ అవుతుంది. అలాగా ఇది ఒక లెన్స్ లాగా ఉపయోగపడుతుంది. నార్మల్ గా టెలిస్కోప్ అంటే ఇలాగే ఉండాలి అనే రూల్ ఏమీ లేదు. సో మనం ఇలాంటి గ్రావిటేషనల్ లెన్సింగ్ ని కూడా ఉపయోగించి చాలా దూరంలో ఉండే వాటిని కూడా చూడగలం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూస్తున్న రింగ్ పేరు ఐన్స్టైన్ రింగ్. ఈ రింగ్ అనేది ఒక గెలాక్సీ క్లస్టర్ వలన ఫామ్ అయింది. అండ్ మీరు కింద చూసినట్లయితే ఒక గెలాక్సీ కనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే ఆ గెలాక్సీ అనేది కొన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. సో ఆ రింగ్ అనేది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా ఆ గెలాక్సీని పెద్దదిగా చేసి చూపిస్తుంది. ఈవెన్ రీసెంట్ గా మనం ఒక ఓల్డెస్ట్ స్టార్ ని కూడా ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ తో కనుగొన్నాం. ఆ స్టార్ పేరు ఎరెండల్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ ని ఉపయోగించబోతుంది. సో అలా ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ నేచర్ లో ఉండే మరో పవర్ఫుల్ టెలిస్కోప్ ని ఉపయోగించి ఓల్డెస్ట్ స్టార్స్ ని చూడబోతుంది. కానీ వీటి వలన ఒక పెద్ద డిసడ్వాంటేజ్, మనం వీటిని కంట్రోల్ చేయలేము. 2021 లో కొంతమంది శాస్త్రవేత్తలు ఒక థియరీని ప్రపోజ్ చేశారు. లైక్ ఎలాగా మన సూర్యుడిని ఒక టెలిస్కోప్ లాగా ఉపయోగించి దూరంలో ఉండే వాటిని ఫోటో తీయగలమని. అది ఎలాగంటే ఒక టెలిస్కోప్ ని మన సూర్యుడి నుండి చాలా దూరంలో ప్లేస్ చేయాలి. లైక్ 550 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. అంటే ఇప్పుడు వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ఉన్న డిస్టెన్స్ కంటే 4 టైమ్స్ దూరంలో ఉండాలి. సో మన సూర్యుడు చాలా బరువుగా ఉంటాడు కాబట్టి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో ఒక కర్వ్ అనేది వస్తుంది. సో అలాగా మనం చాలా దూరంలో ఉండే ఆబ్జెక్ట్స్ ని కూడా చూడగలం. కానీ ఈ టెక్నిక్ కి ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. లైక్ ఈ టెలిస్కోప్ ని మనం ఒక సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ ని మాత్రమే చూడగలం. ఒకవేళ మీరు వేరే సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ ని కానీ చూడాలి అనుకుంటే ఇంకొక టెలిస్కోప్ ని వేరే లొకేషన్ లోకి పంపించాలి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇది థియరీనే కదా, ఒకవేళ మనం టెలిస్కోప్ ని అంత దూరం పంపించినా ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ పనిచేయపోతే అని. శాస్త్రవేత్తలు ఆల్రెడీ కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా సూర్యుడిని ఉపయోగించి ఒక ఎక్సో ప్లానెట్ ని ఫోటో తీస్తే ఎలాగ ఉంటుందో ప్రిడిక్ట్ చేయగలిగారు. లైక్ 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉండే ప్లానెట్ ని మనం ఇలాగ చూడగలం. అదే ఈ ఫోటోని మనం కొంచెం ప్రాసెస్ చేస్తే ఇంత క్లియర్ గా చూడగలము. లైక్ మేఘాలు, కాంటినెంట్స్ ఎక్సెట్రా. కరెంట్ టెక్నాలజీతో ఇలా ఒక టెలిస్కోప్ ని అంత దూరం పంపించాలి అంటే 20 to 30 ఇయర్స్ టైం పడుతుంది. మేబీ రాబోయే జనరేషన్స్ వాళ్ళు ఇలా భూమి లాంటి గ్రహాలని క్లియర్ గా చూడగలరు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.